ఈరోజు చేయబోయే రెసిపీ పల్లి పట్టి. ఇప్పుడు దీంట్లో 500 గ్రాముల పల్లీలు వేస్తున్నాను. ఫ్లేమ్ లో టు మీడియం మధ్యలో పెట్టుకుని పల్లీలు మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు పల్లీలు వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్నటువంటి పొట్టును తీసుకుని పల్లీల్ని 2 బద్దల కింద చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకుని తురుముకున్నటువంటి 400 గ్రాముల బెల్లాన్ని వేస్తున్నాను. వేసినటువంటి ఈ బెల్లంలో లైట్గా వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకుని వడకట్టుకుందాం. మీరు తీసుకున్నటువంటి బెల్లం ఎంత మంచిదైనా కూడా ఇలా వడకట్టుకోండి. బెల్లం పాకం పట్టు తెలుసుకోవడం కోసం ఒక బౌల్లో మంచినీళ్ళని తీసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, బెల్లం పాకం ఇలా చిక్కబడిన తర్వాత మంచినీళ్ళల్లో బెల్లం పాకాన్ని వేసి పట్టు చూస్తున్నాను. కారపూస ఏ విధంగా అయితే కరకరలాడుతూ ఉంటుందో మనం పట్టుకున్నటువంటి బెల్లం పాకం పట్టు కూడా అదే విధంగా కరకరలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని త్వరగా బెల్లంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అచ్చి కింద పోసుకోవడమే.